ఏదో పెద్ద 10 సెంటీమీటర్ల దగ్గర అలాగలా 90 అంటారు, 80 అంటారు. కానీ ఇక్కడ మనకి అతుకులు లేకుండా ఉండాలంటే వీళ్ళు చూడండి, వీళ్ళ సైజుకి మీటర్ తెచ్చుకున్నారైనా కానీ కరెక్ట్గా అలాగా అక్కడికక్కడ వస్తుంది. ఎందుకంటే ఇదివరకు లైనింగ్ వెడల్పు ఎక్కువ ఇచ్చేవాడు, ఇప్పుడు లైనింగ్ అంత వెడల్పు రావట్లేదనమాట. అందుకని చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మీటర్ తెచ్చుకోండి. మనకి ఏంటంటే ఒక 10 సెంటీమీటర్లకి ఎంత మా అయితే ₹4, ₹5 డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. లైనింగ్ తగ్గే కొద్దీ ఏమంటే వేరే వేరే ముక్కలతో అతుకులు వేసేస్తూ ఉంటాం. అప్పుడు బ్లౌజ్ అనేది అందం అనేది ఉండదు. ఎక్కడైనా ఆరేసినా వేరే వేరే కలర్లా కనిపిస్తాయి అనమాట. అందుకనేసి ₹5 పోయినా మరేం నష్టం లేదు. కొంచెం ఎక్కువనే తెచ్చుకోండి లైనింగ్. మరీ పెద్ద బ్లౌజ్ వాళ్ళు వచ్చేసి 80 సెంటీమీటర్స్ చేస్తారు. 80 అంటే ఏ మూలకి రాదు అది. ఇక్కడ వచ్చేసి క్రాస్ బ్లౌజ్ కదా, ఇది క్రాస్ కటింగ్. ఇలా క్రాస్గా వేసేసుకున్నాను నేను. అంటే మరీ ఎక్కువ క్రాస్ వద్దన్నారు. ఎక్కువ క్రాస్ కావాలనుకున్న వాళ్ళకి ఈ కోరా సైడ్ ఉంది కదా, కోరా సైడ్ ఇది షోల్డర్ అక్కడ వరకు వెళ్ళిపోవాలి. అప్పుడు బాగా క్రాస్ వస్తుంది అనమాట. వీళ్ళకి నార్మల్ క్రాసెస్ చాలా అన్నారు, అందుకనేసి ఈ ప్రకారం వేసాను నేను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోండి. ఫ్రంట్ నెక్ ఇలా పెట్టేసుకొని ఎంత హైట్ ఉందో ఒకసారి ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచు పైకే చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాం కదా, అప్పుడు సరిపోతుంది. లేదంటే డీప్ అయిపోతుంది. ఇక్కడ పాట్ నెక్ తీసాం కదా మనం, అందుకనేసి లోపల నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంకా వెనక పార్ట్ అవసరం లేదు మనకి. ఈ చంక దగ్గర ఒక 1/2 ఇంచు లోతు తీస్తున్నాను. ఎవరికైనా ఇంతే తీసుకోవాలంటే ఎవరికైనా ఇంతే వస్తుంది. బాగా బక్కగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ తీసుకోండి. బక్కగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ముడతలు లేకుండా కొంచెం 1/2 ఇంచు వరకు తీసుకోవచ్చు. మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్ కన్నా పెద్ద సైజ్ అన్నీ కూడా ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకుంటున్నాను. చూసుకొని షేప్ బెల్ట్ దగ్గరికి అంటే ఒక 1/2 ఇంచు కిందకి, సైడ్ కూడా అంతే. ఈ 3 కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఫ్రంట్ పార్ట్ హైట్ దగ్గర నుంచి అలానే సైడు షేప్ బెల్ట్ వరకు. మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వేసామో అక్కడే కట్ చేసుకోండి. మళ్ళీ ఇటు కానీ అటు కానీ వెళ్ళిందంటే మళ్ళీ బ్లౌజ్ అనేది తగ్గిపోతుంది, లేదంటే లూజ్ అయిపోతుంది. అందుకనేసి మార్కింగ్ ఎక్కడి వరకు అయితే వేసుకుంటామో అక్కడ వరకునే కట్ చేసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకున్నాం కదా, లోతు వరకు కట్ చేసేసేయండి. అలానే 3 ఇంచుల దగ్గర నుంచి మనకు పెద్ద డాట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చంక డాటు, మధ్యలోది పెద్ద డాటు వచ్చిందంటే మాత్రం ఇంకా వాళ్ళు బ్లౌజ్ ఒకటే ఉంటుంది కదా శారీలో, మళ్ళీ ఇంకోటి వేసుకోలేరు. ఎంతో రేటు పెట్టుకొని కొనుక్కుంటారు చీరలు అవి. అందుకనేసి ఇక్కడ వచ్చేసి పై క్లాత్ కూడా నేను ఎక్కువ క్రాస్ అయితే వేయట్లేదు, నార్మల్ క్రాసే వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ క్రాస్ వద్దన్నారనమాట, అందుకనేసి మామూలుగానే వేసేసాను ఓ మాదిరిగా. అందుకనేసి ఎన్నెన్నో వేలు పెట్టుకొని కొనుక్కుంటారు కదా. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా వేసేసుకుందాం. సేమ్ అంతా కూడా ఇలా ఇన్విజిబుల్ వేసేస్తే ఏంటంటే నెక్ దగ్గర అలానే చేతులకి ఎమ్మింగ్ లేకుండా ఉంటుంది. ఒత్తి నడుముకు ఒకటే చేసుకుంటే సరిపోతుంది. ఉక్సులు కాజాలు వేసుకుంటే నడుముకు కూడా మీకు చేయలేము అన్న వాళ్ళు నడుముకు కూడా వేసేసుకోవచ్చు ఇలా పైపింగ్. ఇక్కడైతే నేను వేయట్లేదు, అది ఎలాగనేది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు చూపిస్తాను, నడుముకి ఎలా వేసుకోవాలి ఎమ్మింగ్ లేకుండానే. ఇలా నెక్కులు 2 పక్కన పెట్టేసుకొని ఇలా వేసేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి. లేదు విడివిడిగా వేసారంటే ఒకటి లోపలికి ఒకటి బయటికి అలాగ అయిపోతే కొత్త వాళ్ళకైతే. అందుకనేసి కొత్త వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇలా పక్కన పెట్టేసుకొని నెక్ 2 కూడా
వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి రాంగ్ సైడ్ వేసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. రెండు కూడా సేమ్ స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి తర్వాత టర్న్ చేసేసుకోవడమే. అలాగే ఫ్రెండ్స్, మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఫ్రెండ్స్. ఇదిగో ముందే నెక్ కొలుసుకోండి మళ్ళీ, ఎందుకంటే మనం కట్ చేయడానికి ఉండదు కాబట్టి మీరు నెక్ కుట్టేటప్పుడే సమానంగా ఉందో లేదో ఒకసారి మన సైజుకి ఇస్తారు కదా, దాని బ్లౌజ్ వేసుకొని చెక్ చేసుకొని అప్పుడు వేసేసుకోండి. ఎందుకంటే మనం ఈ పైపింగ్ వేసిన తర్వాత ఇంకా తీయలేమన్నమాట. ఒకవేళ పైకి అయిందంటే తీయలేము, కిందికి అయిందంటే మాత్రం అడ్జస్ట్ చేయలేమన్నమాట. అందుకనేసి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్. ఇదంతా కూడా బోటిక్ స్టైల్ అనమాట. బోటిక్లో ఎలాగైతే కుడతారో అలా అయితే మనం ఇక్కడ స్టిచ్ చేస్తాం అనమాట. సేమ్ బోటిక్లో జెంట్స్ కానీ లేడీస్ కానీ సేమ్ ఇలానే స్టిచ్ చేస్తూ ఉంటారనమాట. నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి. అలానే ఎమ్మింగ్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళకి. తొందరగా ఇంక్స్లు గాజులు పెట్టేసుకుంటే అయిపోతుంది బ్లౌజ్. ఇలా వేసినందుకు చాలా ఎక్కువ కాస్ట్ కూడా తీసుకుంటారు వాళ్ళైతే, సరిపోతుంది. ఇప్పుడు ముందు పార్ట్లు కూడా నేను లైనింగ్ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ తీసేసాను. ఇప్పుడు పెద్ద డాట్ వాళ్ళ సైజుకి ఇచ్చిన డాట్స్ ఎంతెంత ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం వేసేసేయండి. ఇట్లా మనం కింద 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని మడతెట్టుకుంటున్నాను. ఆల్రెడీ పైన పట్టుకున్నాం కాబట్టి ఇంకా దానికి వదిలిపెట్టిన అవసరం లేదు. 3వ డాట్ వచ్చేసి ఇక్కడి నుంచి వేస్తాను. సేమ్ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ డాట్స్ ఎంత పొడవు ఉన్నాయో చూసుకొని వేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే వాళ్ళకి లూజు టైటు అయిపోతాయి అనమాట. కప్స్ అనేది జాగ్రత్తగా వేసుకోవాలి. మెయిన్ బ్లౌజ్లో వచ్చేసి కప్సే. ఇక్కడ 3 ఇంచెస్ కొలుసుకొని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇంకా వెడల్పు వచ్చేసి 2.5 3 అలా ఉంటాయి అనమాట కొంతమందికి. దాని ప్రకారం వేసేసుకోండి. చెస్ట్ని బట్టి ఉంటాయి. చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువ పట్టుకోవాలి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ డాట్స్ పట్టుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా పెద్దగా పట్టేసుకుంటే వాళ్ళకి వేసుకున్నప్పుడు ఇదంతా ఖాళీగా ఉంటుంది, ఉగ్గులాగా బాగోదు చూడడానికి. అందుకనేసి చూసుకొని డాట్స్ పెట్టుకోవాలి మనం. వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే కదా ఇస్తారు బ్లౌజ్. దాని ప్రకారం దానికి ఎంత వెడల్పు ఉంది, కొంచెం టైం పట్టినా పర్వాలేదు. మా అయితే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. కొలుసుకోండి ఎంత వెడల్పు ఉంది ఏంటనేది. ఆల్రెడీ మన ఛానల్లో నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను డాట్స్ ఎలా కొలుసుకోవాలనేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడైతే కప్స్ రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి దీనికి షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ ఒక సైడు లైనింగ్ వేసుకొని అలానే ఇంకో సైడు ప్లెయిన్ తీసుకున్నాను. కిందకు వచ్చేది ఏంటంటే కొంచెం ఎక్కువ బట్టే ఉంచేస్తాను, ఎందుకంటే నేను మడుస్తాను కదా, మడిచినప్పుడు షేప్ బెల్ట్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది. అలానే ఇక్కడ పెద్ద డాట్ వచ్చేసి లోపలికి మలుచుకోండి. దాని మీద కుట్టు పడకుండా లోపలికి నెట్టుకొని కుట్టు వేసుకోవాలి. అలానే ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఇది 2 లోపల వేసుకొని ఉంటే లోపల వేసుకోండి, లేదంటే ఒకటి లోపలే ఒకటి పైన కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పైన వద్దన్నట్టుగా 2 కూడా లోపలే వేసేసాను. ఇక్కడ పొడవు చూసుకోండి, ఉక్సుల పట్టి పొడవు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. వెనక సైడ్ కూడా 4వ డాట్ లేదు కాబట్టి నేను వెనక పార్ట్ని కొలుసుకొని మార్క్ చేసుకుంటాను. అదే 4వ డాట్ ఉంటే కొంచెం డాట్ కోసం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మిగిలిన బట్ట అంతా కూడా లోపలికి పెట్టేసి నేను కుట్టేస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్కసారి మనకి లైనింగ్ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే లైనింగ్ కరెక్ట్గా తీసుకొని కూడా ఈ పై క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకుంటే మలుచుకోవడానికి సరిపోతుంది. అలా కూడా చేయొచ్చు. సమానంగా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక సైడ్ రెడీ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కూడా రెడీ చేసేసుకుందాం.
ఇక్కడ చూడండి పెద్ద డాట్ నేను ఎట్లా మడతెడుతున్నానో కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసి అసలైతే లోపల కూడా మనం లైనింగే పెట్టాలి. ఇక్కడ లైనింగ్ సరిపోక నేను మెయిన్ క్లాత్ పీస్ అయితే తీసుకున్నాను. బయట పక్కకు వచ్చేసి ఒక లైనింగు అలానే మెయిన్ క్లాత్ మనం అటాచ్ చేసుకున్నాం కదా దాన్ని అయితే పెట్టేశాను. ఇప్పుడు ఒక సైడ్ రెడీ అయింది కదా దాన్ని వేసుకొని కొలుసుకుంటున్నాను. ఇక్కడ కొలుసుకొని రెండు కూడా సమానంగా ఉండేటట్టు మార్క్ చేసుకొని మిగిలిన బట్ట అంతా కూడా లోపలికి మలిచేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంత లోపలికి వద్దు ఫోల్డింగ్ అంటే కొంచెం ఎంత కాలం అంత ఉంచుకొని మిగతాది కట్ చేసేసేయండి. నేనేంటంటే ఇక్కడ కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నట్టుగా మిగిలిన బట్ట అంతా కూడా లోపలికి అయితే ఫోల్డ్ చేసేసాను. షేప్ బెల్ట్ దళసరిగా ఉంటుంది కదా. కొంతమంది అయితే ఇంకా పెద్ద పెద్ద ముక్కలు ఎంచుకుంటారు, ప్యాంటు ముక్కలు దళసరి ముక్కలు. కొందరేమో ఎంచుకోరు, కొందరు ఎంచుకుంటారు, అట్లా అన్నమాట. రెండు రకాలు. ఇక్కడ వచ్చేసి ఉక్సుల పట్టీకి చిన్నదే సరిపోతుంది. ఇది కాజా పట్టీకి కొంచెం 2.5 వెడల్పు ఉండే ఒక లైనింగు అలాగే మెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ కింద వచ్చేసి లోపలికి మలిచేసాను. ఇక్కడ కూడా మనకి పైన ఎమింగ్ వచ్చేసింది కాబట్టి ఇది కూడా పైనకి మలిచేసుకోండి ఇలాగా. ఇప్పుడు నేను వేసేది వచ్చేసి కాజా పట్టీ. ఒక ఫోల్డ్ వేసి ఇంకో ఫోల్డ్ వేసేసి కాజా పట్టీ ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాదే లోపలికి మలిచేసుకోండి. అలానే 1/2 ఇంచ్ గ్యాప్లో కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టీ కోసం ఇక్కడ నేను 1.5 1.5 తీసుకోండి వెడల్పు. పైన కూడా అంతే సేమ్ మడిచేసుకోవాలి, కింద కూడా ఫోల్డ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇంక మనకి అన్నీ రెడీ అయిపోయినాయి కదా, పైన పైపింగ్ కింద వచ్చేసి షేప్ బెల్ట్ కూడా, అందుకనేసి ఇలా మలిచేసుకోండి. ఇక్కడ లైనింగ్ ఎంత ఉందో అంతా కూడా లోపలికి మలిచేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ అస్సలు కూడా కదిలించద్దు. ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో దాన్ని మాత్రమే ఇక్కడ నేను లోపలికి మలుస్తున్నాను. ఇక్కడ ఉక్సుల పట్టీ కాజా పట్టీ రెడీ అయిపోయింది కదా. మీకు సమానంగా ఉందలే చూసుకోండి రౌండ్. ఇట్లా మనకి వెనుక పార్టు అలానే ముందు పార్టు కూడా రెడీ అయిపోయింది.